విశాఖపట్నానికి రావడానికి గల కారణం ఏమిటంటే నేను 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమతో అభిమానంతో నా కుటుంబ సభ్యుల్లాగా భావించి ఉత్తరాంధ్ర నుంచి విశాఖపట్నం పాత జిల్లా నుంచి అమరు మిత్రుడు అమరు, అదేవిధంగా ధర్మశ్రీ, చింతలపూడి వెంకటరామయ్య గారు, ఇంకా తదితరుల నాయకత్వంలో పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి బయలుదేరి నా ఇంటికొచ్చి నా కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం, సంఘీభావం చెప్పినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుందామనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రావటం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మా అంబటి రాంబాబుకి అన్యాయం జరిగింది అని భావించారు. ఒక కులం మరొక కులం మీద దాడిగా దీన్ని భావించి ఇంత సంఘీభావం తెలిపినటువంటి వారికి మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటూ ఉన్నాను. ప్రతి గ్రామం నుంచి వాలంటీర్గా నేను ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోయాను. వాలంటీర్గా టైం అంటే టైంకి బయలుదేరి గుంటూరు వచ్చారు. ఊరిని ఒక పిలిపిస్తే చాలు, సొంత కార్లు పెట్టుకొని మన కుటుంబ సభ్యుడికి ఏదో అన్యాయం జరిగింది వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి వచ్చారంటే చాలా బాధలో కూడా చాలా సంతోషం అని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. అంటే జరిగినటువంటి అంశం ఎంత బలంగా ప్రజల మధ్యకి వెళ్ళింది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి పరిశీలన చేయండి మీరు. సరే, చిన్న చిన్న దాడులు జరిగాయి, గొడవలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి, మనం చూస్తున్నాం చరిత్రలో. స్పాంటేనియస్గా జరుగుతూ ఉంటాయి, మనం వాటిని ఆపలేం. జరిగిన తర్వాత హుటాహుటిని వెళ్ళి ఆపేస్తారు పోలీసు కానీ జరిగాయి. కానీ గత నెల 31వ తారీఖున జరిగినటువంటి, అంతకుముందు 31వ తారీఖు జరిగినటువంటి దాడి, నా ఇంటి మీద జరిగినటువంటి దాడి ఏ విధంగా జరిగిందో ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించుకోవలసినటువంటి సంఘటన ఇది. చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అతి ఘోరమైన సంఘటన. 5 గంటలకు దాడి ప్రారంభమైంది. ఎన్ని గంటలకు ముగిసింది? వాళ్ళకి అలుపు వచ్చిన తర్వాత ముగిసింది. 12 తర్వాత ముగిసింది. 10-20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేశారు. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద కంటిన్యూస్గా దాడి. ఈ సమాజంలో పోలీసు లేదా? పోలీసింగ్ లేదా? ఉంది. ఎక్కడుంది? అక్కడే ఉంది పోలీసులు. పోలీసు బలగాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. పోలీసు బలగాల సమక్షంలో రాజధానిలో, గుంటూరు లాంటి పట్టణంలో, నడిబొడ్డులో 5 గంటల నుంచి 12 గంటల వరకు ఏకధాటిగా దాడి జరుగుతుంటే అడిగిన వాడు లేడు, ఆపిన వాడు లేడు. ఎందుకు జరిగింది ఇది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు సారథ్యంలో జరిగింది కాబట్టి ఎవడాపలా. అదే ఏదైనా జరిగితే ఆపేసేవాళ్ళు, టకటక పోలీసు వచ్చేవాళ్ళు, లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రే మానిటర్ చేశాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి లోకేషే మానిటర్ చేశాడు. ఇది సమాజానికి మంచిదా అని అడుగుతా ఉన్నాను నేను. ఇంత ఘోరమైన, అన్యాయమైన, అక్రమమైనటువంటి దాడిని ప్రజలు సహిస్తారా? సరే, దాడి అయిపోయింది. ఏం కేసు పెట్టారు? ఏం కేసు రిజిస్టర్ చేశారు? పోలీస్ యంత్రాంగం నథింగ్. స్టేషన్ బెయిల్. నేను చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టానని మళ్ళా క్షమాపణ చెప్పిన తర్వాత దాడి చేసి 18 రోజులు జైలుకి పంపించారు. దాడి చేసి, సర్వనాశనం చేసి,
కార్లు పగలగొట్టి చేసిన వాళ్ళకి పక్కన బెయిల్ ఇచ్చింది. ఏంటిది? చట్టాలు పనిచేస్తున్నాయా, పని చేయట్లేదా? అంటే నా మీద మాత్రమే చట్టం పనిచేస్తుందా? నా మీద దాడి చేసిన వాళ్ళ మీద చట్టం పనిచేయదా? ఏంటి చంద్రబాబు నాయుడు గారిది? ఇదేనా నీ గవర్నెన్స్? ఇదేనా నీ పరిపాలన? దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత లేదా నీకు భవిష్యత్తులో? ఇవాళ లేదనుకుంటున్నాము, ఖచ్చితంగా ఒకరోజు వస్తాను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు, మీ పతనం ప్రారంభమైంది, గుర్తుపెట్టుకోండి. శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటాను అనేటువంటి భ్రమ నుంచి బయటకు రండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చర్చ జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, అక్రమం జరుగుతూ ఉంది అనే విషయం మీద ఇప్పటికైనా పునరాలోచించుకోమని మనం చేస్తున్నాం. ఇప్పటికీ నేను డిమాండ్ చేస్తున్నా, నా మీద దాడి చేసిన వారు, నా ఇల్లు పగలగొట్టిన వారు, నా ఆఫీస్ పగలగొట్టిన వాళ్ళు, నా కార్లు పగలగొట్టిన వాళ్ళు, నా ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టకపోయావా, యాక్షన్ తీసుకోకపోయావా, అనుభవిస్తావు చంద్రబాబు, లోకేష్, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇంటెన్షనల్గా కేసులు లేకుండా చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో. అనుభవిస్తారు మీరు, గుర్తుపెట్టుకోండి. నా నినాదం ఇదే. నా మీద ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే అన్యాయం చేశారో వారి మీద కేసు పెట్టకోకుండా మీరు ఇలాగే ఉంటే దీనికి మూల్యం చెల్లించక తప్పదని మనం చేస్తున్నా. వంగవీటి మోహన్ రంగారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు దారుణంగా తెలుగుదేశం గూండాలు చేశారు. ఎవరు సహాయంతో చేశారు? పోలీసులు వచ్చారు, మొత్తం అన్ని చెక్ చేశారు. ఏది? వంగవీటి మోహన్ రంగారావు గారి కుటీరం అంతా చెక్ చేశారు. ఎందుకు చెక్ చేశారో తెలుసా? దుండగులు వచ్చి దాడి చేయబోతున్నారని పోలీసులకు తెలుసు. వీరి ప్రోద్బలంతోనే వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలుండి అటాక్ చేస్తారా అని వీళ్ళు నిర్వీర్యం చేయడం కోసం చెక్ చేసి కూర్చున్నారు. అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపేశారు. విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ 7 hours, అరగంటలు వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి 7 గంటలు ఉన్నారు. ఇప్పుడైనా చూసారు 7 గంటల దాడి? మీరు ఎక్కడైనా 7 గంటల దాడి ఎప్పుడైనా ఈ సమాజంలో, నాగరిక సమాజంలో ఎప్పుడో దాడి చూసారా? ఏదైనా కోపం వస్తే, ఎవరినైనా నాయకుడు అంటే నిజంగానే కోపం వస్తుంది, నేను కాదన్ను. టక్కన వచ్చేస్తారు, రాళ్ళు వేసేస్తారు, కొడతారు, పారిపోతారు పోలీసులు రాగానే. 7 గంటల సేపు చేశారు. ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు ఉద్యమ బాట పట్టాడు? ఎందుకు పళ్ళాలు కొట్టాడు? కారణం ఏమిటి? ఎవరు దీనికి కారణం? ఈ రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. ఎవరు అడిగారు? కాపులు బీసీలో చేర్చమని డిమాండ్ చేశారా? ఉద్యమం చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు వాగ్దానం 2014లో. వితిన్ 6 months, 6 నెలల్లో కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది. ప్రత్యేకమైన కమిషన్ వేస్తాను, రిపోర్ట్ తెప్పించుకుంటాను. వితిన్ 6 monthsలో కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది అని ఎన్నికల్లో చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 6 నెలలు లేదు గారు ఉద్యమం ప్రారంభించారు. తప్ప? ప్రజాస్వామ్యం తప్ప? చెప్పండి నాకు. ఎవరినైనా అడుగుతా ఉన్నా, కడమ కాపులనే కాదు, కడమ కులాలందరినీ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే ఉద్యమం చేయటం తప్ప? పళ్ళాలు కొట్టడం తప్ప? ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేయటం తప్ప? నిరాహార దీక్ష చేస్తే ఇల్లు పగలగొట్టి, భార్యను తిట్టి, కొట్టి, రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్నటువంటి ఆసుపత్రిలో బంధించి ఇన్ని చిత్రహింసలు పెట్టారండి. ప్రయత్నం చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ చేశారు కదా. అప్పుడు కదా మేము, మీకు గుర్తుందో లేదో, నేను ఇంతకు ముందు కూడా చెప్పా, దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, సి రామచంద్రయ్య గారు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, సి రామచంద్రయ్య గారు, తోట చంద్రశేఖర్ గారు, పల్లవరాజు గారు, మేమందరం కలిసి హయ్యత్తులో సమావేశమై ముద్రగడ పద్మనాభానికి ఏమైనా జరిగితే సహించం కాపులం అని గర్జించిన రోజున భయపడ్డాడు. వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం కానీ ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము అని దాసరి నారాయణరావు గారు గర్జించాడు. తర్వాత చిరంజీవి గారు కూడా గర్జించాడు. ఆ తర్వాత వెనక్కి వచ్చాడు. ఈ 3 సంఘటనలు అంటే మాట్లాడే గొంతు కూడా మాట్లాడకూడదా ఈ రాష్ట్రంలో? పాపం లోకేష్ కోపం వచ్చి ఉంటుంది. నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదంటే ఆయన కోపం వచ్చి ఉంటుంది. ఇప్పటికీ చెప్తా ఆ మాట.
లోకేష్ రెడ్ బుక్ని మా కుక్కలు కూడా లెక్క చేయమని అదే స్టాండ్ నాది ఇప్పటికీ కూడా. నా స్టాండే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త స్టాండు కూడా లోకేష్ రెడ్ బుక్ని కుక్కలు కూడా లెక్క చేయవు. అవసరమైతే జైలుకి వెళ్తాం, జైళ్లు నింపుతాం ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా కాసుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉంటాం. కానీ హింసలకు తావులేనటువంటి ఒక సమాజం కావాలని కోరుకుంటున్నటువంటి ప్రజానీకానికి మీరు ఇస్తున్నది ఇదేనా అని అడుగుతా ఉన్నా. లోకేష్ గారు ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. వినాశకాలే, విపరీత బుద్ధే వినాశకాలే. పోతారు కొట్టుకుపోతారు. ప్రజాస్వామ్యం వేవులో కొట్టుకుపోతారు. బాబు కొడుకులు ఇద్దరు రాసుకోండి, ఎవరు కాపాడలేరు. 2014లో పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల నువ్వు అధికారంలోకి వచ్చాను, మళ్ళా మొన్న పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల అధికారంలోకి వచ్చాను, మళ్ళా నేను పవన్ కళ్యాణ్ని అలాగే పట్టు కూర్చుంటాను, నేను అధికారంలోకి వస్తాను అనుకుంటే భ్రమ. ఆ భ్రమల నుంచి మీరు బయటికి రాలేరు. ఈ దుర్మార్గాలు ప్రజలు క్షమించరు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.